నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే బాలక్ రామ్గా అయోధ్య రామయ్య, బీహారీ జననాయక్ కర్పూరి ఠాగూర్కు భారతరత్న, పౌర సరఫరాల సంస్థ కొన్నది 47 లక్షల టన్నులే, 1/2 కోటి టన్నుల వరకు మిల్లర్లే నేరుగా కొన్నట్లు సమాచారం. నాణ్యతకు నీళ్లొదిలారా? మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కుప్పలుగా లోపాలు, విజిలెన్స్ దర్యాప్తులో నీళ్లు నమిలిన ఇంజనీర్లు. మేడిగడ్డ లోపాలను దాచిపెడుతున్నారు, ఇప్పటిదాకా పాక్షిక సమాచారమే ఇచ్చారు. 1,00,000 దాటితే టెండరే, పనులు పూర్తయిన నెలలోపే బిల్లులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బారాస ఎమ్మెల్యేలు. హైదరాబాద్లో కొరియా కాస్మోటిక్స్ సంస్థ. ఏప్రిల్ 16న ఢిల్లీలో సార్వత్రిక పోలింగ్. ఇజ్రాయెల్కు భారీ షాక్, వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్. నెలాఖరు నుంచే బారాస అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు. భారత్ జోడో న్యాయ యాత్ర అడ్డగీత. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై కెనడా పరిమితి. బాలక్ రామ్గా అయోధ్య రామయ్య. భవ్య మందిరంలో 5 ఏళ్ల బాలుడి విగ్రహ రూపంలో కొలువుదీరిన అయోధ్య రామయ్యను ఇక నుంచి బాలక్ రామ్గా పిలవనున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయం వెల్లడించారు. బలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం ఒక్కరోజే సుమారు 5 లక్షల మంది దర్శించుకున్నారు. బీహారీ జననాయక్ కర్పూరి ఠాకూర్ కు భారతరత్న. బీహార్ జననాయక్ గా ప్రసిద్ధి పొందిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్ కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. దేశానికి ముఖ్యంగా బీహార్ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఆయన మరణించిన 36 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేసింది. పౌర సరఫరాల సంస్థ కొన్నది 47 లక్షల టన్నులై, 1/2 కోటి టన్నుల వరకు మిల్లర్లే నేరుగా కొన్నట్లు సమాచారం. యాసంగి పక్కతారి పట్టిన ధాన్యాన్ని సర్దుబాటు చేసే వ్యూహమా? నాణ్యతకు నీళ్లొదిలారా? మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కుప్పలుగా లోపాలు, విజిలెన్స్ దర్యాప్తులో నీళ్లు నమిలిన ఇంజనీర్లు. 18 రకాల వివరాలు కూరిన ఉన్నతాధికారులు మేడిగడ్డ లోపాలను దాచిపెడుతున్నారు, ఇప్పటిదాకా పాక్షిక సమాచారమే ఇచ్చారు. బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ సూచనలను తీవ్రంగా పరిగణించాలి, లేదంటే మరింత నష్టం వాటిల్లుతుంది. ఈనాడుతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్. హైదరాబాద్ లో కొరియా కాస్మోటిక్స్ సంస్థ 5,000 కోట్లతో స్థాపనకు ముందుకొచ్చిన డూసన్. మంత్రి కోమటిరెడ్డితో సంస్థ ప్రతినిధుల భేటీ. ₹1,00,000 దాటితే టెండరే, పనులు పూర్తయిన నెలలోపే బిల్లు. నాణ్యత లోపం ఉంటే నిలిపివేత. పంచాయతీల్లో కొత్త విధానానికి సర్కారు యోచన. ఏప్రిల్ 16న ఢిల్లీలో సార్వత్రిక పోలింగ్. రాష్ట్ర సీఈఓ పంపిన నోట్తో తీవ్ర చర్చనీయాంశం. అది ఖచ్చితమైన తేదీ కాదని ఆనక వివరణ. ఇజ్రాయెల్ కు భారీ షాక్. మధ్య గాజాలో భవనం పేల్చివేతకు యత్నిస్తుండగా గ్రెనేడ్ తో దాడి చేసిన మిలిటెంట్లు. 21 మంది సైనికుల సజీవ సమాధి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బారాస ఎమ్మెల్యేలు. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన భేటీ. అభివృద్ధి ప్రోటోకాల్ అంశాలపైనే కలిశామన్న శాసనసభ్యులు. నెలాఖరు నుంచే బారాస అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలు. భారత్ జోడో న్యాయయాత్ర అడ్డగింత. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై కెనడా పరిమితి. త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు. గణాంకాలు సేకరించిన విద్యాశాఖ. ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న టీచర్లు 3,800 మందిగా గుర్తింపు. వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి.